ఫిమేల్స్ లో వెజైనల్ టైటనింగ్ సర్జరీస్ అన్నమాట. ఎవరికైతే వెజైనల్ లాక్స్ ఉందో ఈ వెజైనల్ టైటనింగ్ సర్జరీస్ అన్నవి అవైలబుల్ లో ఉన్నాయండి. దాన్ని వెజైనోప్లాస్టీ సర్జరీ అని అంటాము. జస్ట్ 1 డే అండి హాస్పిటల్ స్టే. మీరు మార్నింగ్ వచ్చినట్లయితే మీకు షార్ట్ జనరల్ అనస్థీషియా, జస్ట్ ఇంజెక్షన్స్ తోటి అనస్థీషియా ఇచ్చేస్తాం. మీకేమి పెయిన్ తెలియదు. సర్జరీ చేసిన తర్వాత ఒక 4-5 hours లో మీరు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. ఫ్యూ ప్రికాషన్స్ తీసుకొని యాంటీబయాటిక్స్ యూజ్ చేసినట్లయితే ఈ సర్జరీ చాలా సింపుల్ గా అయిపోతుంది. మీరు భయపడాల్సిన అవసరం కూడా ఏముండదు. హైమన్ రిపేర్ సర్జరీస్ లైక్ హైమెనోప్లాస్టీ కూడా అవైలబుల్ ఉందండి. ఇది కూడా సింగిల్ డే డిశ్చార్జ్ అండి. మీరు మార్నింగ్ సర్జరీ చేయించుకుంటే ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఇంటి దగ్గర మీరు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అండ్ ఫ్యూ ప్రికాషన్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ సర్జరీ సక్సెస్ అవుతుంది. దాంతో పాటు లేబియా మైనోరా లో కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే ఎక్కువ గ్రోత్ అవటము, బోత్ సైడ్స్ సేమ్ సైజ్ లేకపోవటము, వీటి వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. లేబియా ప్లాస్టీ సర్జరీ అంటారు దీన్ని. ఇది కూడా జస్ట్ 1 day మీరు డే కేర్ ప్రొసీజర్. మీరు మార్నింగ్ వచ్చినట్లయితే సర్జరీ చేయించుకొని ఈవినింగ్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. పెయిన్ ఏమి ఉండదు. షార్ట్ జనరల్ అనస్థీషియా ఇస్తాం కాబట్టి. అండ్ క్లైటోరల్ హుడ్ రిడక్షన్ అన్న సర్జరీ కూడా ఉంటుందండి. సో ఈ సర్జరీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. మీరు ఈ సర్జరీస్ అవైల్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్ నుంచి రిలీవ్ అవ్వండి.